జనసేన పార్టీ అధ్యక్షుడికి జనసేన వీర మహిళలకు జనసేన నాయకులకు రాజకీయ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు గర్వించదగ్గ రోజు. ఎందువల్లంటే మా అధ్యక్షుడు 2014లో పార్టీ పెట్టి, ఇది ఒక వ్యక్తి కోసం పెట్టిన పార్టీ కాదు, ప్రజల కోసం పెట్టిన పార్టీ అని ఆ రోజు ఏవైతే నినాదం ఇచ్చారో ఆ నినాదంగా 2014 నుంచి ఒక 10 సంవత్సరాల వరకు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, ప్రతిపక్షంగా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నో సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించడం జరిగింది. ఏదైనా సమస్యలు వస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడం, మేము అధికారంలో లేనప్పుడు కూడా ఆయన దగ్గర రావడం, ఆయన అన్ని సమస్యలు కూడా పరిష్కరించడం. అంతేకాదు ఈ రోజు మరి ఇంకా గర్వించదగ్గ రోజు అని ఎందుకు చెప్తున్నామంటే, అధికారికంగా మేము పార్టీ అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా ఈ రోజు మా అధ్యక్షుడు మా పార్టీని అంత బలోపేతం చేశారు. అంతేకాదు ఆయన ఈ రోజు మన రాష్ట్రానికే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుని ఆయన జాతీయ స్థాయిలో కూడా రాజకీయంగా తన ముద్రను కూడా వేసుకున్నారు. ఏదైనా సరే ఆ రోజు మహారాష్ట్ర ఎన్నికలైతే ఏమని, ఈ రోజు రాబోయే తమిళనాడు ఎన్నికలైతే ఆయన ప్రత్యేకమైన ఎన్డీఏ కూటమికి ఆయన ఎంత బాగా చేస్తున్నారనేది, ఆయన మీద ఎంత బాధ్యతగా ఇస్తున్నారన్నది మన మోడీ గారు చూస్తానన్నాం. ఆ విధంగా మా నాయకుడు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళిన చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఈ రోజు ఆయన తీసుకున్న శాఖల నిమిత్తం పంచాయతీ శాఖ అనుకోండి, రోడ్లు వేయడం జరిగింది ప్రతి పల్లెల్లోనూ. అదే విధంగా మా లైట్లు లేని వాళ్ళకి లైట్లు వేయడం జరిగింది. ప్రతిదీని ఒక ఎన్నాళ్ళ 70 సంవత్సరాల నుంచి లేని రోడ్డు గిరిజన ప్రాంతాలకి ఈ రోజు రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజు నిజంగా ఆయన ఒక సహృదయం చూడండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గిరిజన పుత్రులతో ఆయన ఈ రోజు చేసుకోవడం జరుగుతుంది. అన్ని వర్గాలని కూడా ఆయన సమూలంగా చూస్తూ ఈ రోజు అంత స్థాయిని పార్టీని పెంచారంటే మరొక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మార్చి 14 అంటే జనసేన పార్టీ నాయకులకు, జనసేన పార్టీ శ్రేణులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా ఒక పండుగ రోజు వంటిది. జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి రోజు. గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి స్థానాన్ని కల్పించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత మేరకు నిలబడ్డారన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా చాలా 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 ప్రజలకు ఎప్పుడు కూడా చాలా స్థాయిలో గుర్తుండిపోయేటువంటి సేవలు. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రిగా మాత్రమే చూసినటువంటి వ్యక్తులు ఈ రోజున డిప్యూటీ సీఎం అంటే దాదాపు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన చూడడం అనేది, ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజున జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో
ఉదయం 6:30 గంటలకే ఇక్కడ సేవా కార్యక్రమాలు మొదలవడం జరిగింది. ఈ రోజున దేవీ చౌక్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున అల్పాహార వితరణతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిరాటంకంగా బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, జనసేన జెండా స్తూపాలు, జనసేన జెండా ఆవిష్కరణలు, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం, అనేక సేవా కార్యక్రమాలని ఈ రోజున రాజమండ్రి సిటీ వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ కోసం మీరు నిలబడినటువంటి తీరు, అలాగే మీ కోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి తీరుని కూడా మనం గమనించుకుని పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.